వెల్కమ్ టు మెగా 9 టీవీ. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా చదవాలని ఖురాన్లోని భాగాన్ని హోంవర్క్ గా ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత టీచర్ ను యాజమాన్యం సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో అసలు కల్మా అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, ఇస్లాంలో దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలో ఏ మతానికైనా కొన్ని ప్రాథమిక విశ్వాసాలు ఉంటాయి. అలాగే ఇస్లాం మతం 5 మూల స్తంభాలపై నిర్మించబడి ఉంది. అందులో మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది కల్మా. ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి అన్నా లేదా పుట్టుకతో ముస్లిం అయిన వారైనా సరే తమ జీవితంలో అత్యంత పవిత్రంగా భావించే వాక్యం ఇదే. దీన్నే షహాదా అని కూడా అంటారు. ఇది ఒక ముస్లిం తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించే ప్రక్రియ. ముహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం ఈ కల్మాను హృదయపూర్వకంగా నమ్మి పఠించడం ద్వారానే ఒక వ్యక్తి ఇస్లాంను స్వీకరించినట్లు అవుతుంది. ఇందులోనూ 6 కల్మాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇస్లాంలో మొత్తం 6 కల్మాలు ఉన్నాయి. మొదటి కల్మాను కల్మా తయ్యబ్ అని అంటారు. అంటే స్వచ్ఛమైన ప్రతీక. అల్లాహ్ తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, ముహమ్మద్ ప్రవక్త ఆయన దూత అని దీని అర్థం. ఇదే ముస్లిం విశ్వాసానికి నిజంగా ఒక బలమైన పునాది. ప్రతి ముస్లిం దీన్ని నమ్మి తీరాలి. రెండో కల్మా కల్మా షహాదా అంటే సాక్ష్యం చెప్పడం. నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహ్ తప్ప ఇంకో దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, ముహమ్మద్ ప్రవక్త ఆయన సేవకుడు, దూత అని దీని భావం. ఒక వ్యక్తి ఇస్లాంను స్వీకరించినప్పుడు ఈ కల్మాను పఠించడం ద్వారా తన విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఉంటారు. మూడో కల్మా కల్మా తంగీద్. ఇది అల్లాహ్ పరిపూర్ణతను, గొప్పతనాన్ని స్తుతించే కల్మా. దేవుడి మహిమలను కీర్తించడంలో దీని పాత్ర చాలా పెద్దది. ఇక నాలుగో కల్మా కల్మా తౌహీద్. ఇది అల్లాహ్ ఏకత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. అల్లాహ్ ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ఈ కల్మా స్పష్టం చేస్తుంది. ఇక ఐదో కల్మా కల్మా అస్తగ్ఫర్. ఇది పాపాలకు క్షమాపణ కోరడం, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగి రావడానికి ఒక మార్గం. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి అల్లాహ్ కరుణను కోరుకోవడం ఈ కల్మా యొక్క ఉద్దేశం. చివరిగా ఆరో కల్మా కల్మా రద్దే కుఫర్. ఇది కుఫ్ర్ అంటే అవిశ్వాసాన్ని తిరస్కరించడం. అల్లాహ్ పట్ల, ఇస్లాం పట్ల ఉన్న విశ్వాసాన్ని తిరిగి ధృవీకరించడం దీని అర్థం. ఈ 6 కల్మాలు ఒక ముస్లిం జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎవరికైనా ఇస్లాం మతాన్ని స్వీకరించాలి అనుకుంటే వారు కల్మా షహాదాను పఠించాల్సి ఉంటుంది. అప్పుడే వారు ముస్లిం సమాజంలో భాగంగా పరిగణించబడుతూ ఉంటారు. ఈ కల్మాలు కేవలం పదాలు కావు, అవి విశ్వాసానికి, ఆచారాలకు ప్రతీకలు. ఈ కల్మాలను హృదయపూర్వకంగా నమ్మి వాటిని తమ జీవితంలో భాగం చేసుకున్నప్పుడే ఒక వ్యక్తి నిజమైన ముస్లింగా పరిగణించబడతాడు అని ఇస్లాం బోధిస్తోంది. ఇస్లాంలో కల్మాకు ఉన్న ప్రాముఖ్యతను మనం ఎంత చెప్పినా తక్కువే. ఒక ముస్లిం అల్లాహ్ పట్ల తన భక్తిని, విధేయతను, అర్పణను ఈ కల్మాల ద్వారానే చాటుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా కల్మా తయ్యబ్ అనేది ఇస్లాం విశ్వాసానికి ప్రాథమిక సూత్రం. దీనిని నమ్మి పఠించకుండా ఏ వ్యక్తి కూడా ముస్లిం కాలేడు. ఇది ముస్లిం మతంలో చేరడానికి మొదటి మెట్టు. అంతేకాదు ప్రతిరోజు ఈ కల్మాను పఠించడం వల్ల విశ్వాసం మరింత బలపడుతుందని, అల్లాహ్ స్మరణలో ఉండడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని ముస్లింలు దృఢంగా నమ్ముతూ ఉంటారు. ఉదయం నిద్రలేవగానే రాత్రి నిద్రపోయే ముందు ఈ కల్మాలను పఠించడం ఒక ఆచారంగా ఉంది. ఇది వారానికి, రోజువారీ జీవితంలో అల్లాహ్తో నిరంతరం అనుసంధానమై ఉండేలా చేస్తుంది. కల్మా చెప్పలేని వారిని ముస్లింలు కాదని ఎందుకంటారు? అంటే కల్మా అనేది ఇస్లాం మత విశ్వాసానికి పునాది కాదా? ఒక వ్యక్తి ఇస్లాంను నమ్ముతున్నాడు అని చెప్పడానికి, దాని సూత్రాలకు కట్టుబడి ఉండడాన్ని తెలియచేయడానికి కల్మాను పఠించడం అత్యవసరం. ఇస్లాం మూల స్తంభాలలో ఇది మొదటిది కాబట్టి దీనిని నిరాకరించడం అంటే ఇస్లాంను మొత్తంగా నిరాకరించినట్లే అవుతుంది. అందుకే ఈ కల్మాలను హృదయపూర్వకంగా నమ్మి పఠించని వారిని ముస్లింలుగా పరిగణించరు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు,
అది ఒక అంతర్గత విశ్వాస ప్రకటన. అల్లాహ్ ఏకత్వాన్ని, ముహమ్మద్ ప్రవక్త సందేశాన్ని అంగీకరించడమే కల్మా సారాంశం. ఈ స్పష్టమైన ప్రకటన లేకుండా ఇస్లాం మతంలో చేరడం సాధ్యం కాదు. అందుకే కల్మాను ముస్లిం గుర్తింపునకు ప్రామాణికంగా చూస్తారు.